సీఎం గారు నమస్తే అండి. మేము న్యాయమైన డిమాండ్స్నే అడిగాము. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమని మేము ఎన్ని రోజుల నుంచో ఈ పోరాటం జరుగుతుంది. కానీ మా మొహాలను చూసి మా బాధను అర్థం చేసుకునేంత ఇది లేదు. మీరు ఎన్నో యాప్లు పెట్టారు, అన్ని యాప్లను మీరు గవర్నమెంట్ ఏ పని అప్పు చెప్పినా మేము అంతే ఇదిగా చేస్తున్నాము. అయినా మమ్మల్ని మీరు ఎందుకు గుర్తించట్లేదు అర్థం కావట్లేదండి. అదేవిధంగా మాకు వేతనంతో కూడిన మెడికల్ లీవ్స్ కూడా అడిగాము. దాని యందు కూడా మీరు మా యందు దయ కూడా చూపించట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ అంటున్నారు, అంగన్వాడీ వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ 10thలో ఎవరు లేరండి. అప్పుడు మీరు 10th క్లాస్తోనే మీరు పోస్టులు ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఎంఏ బీఈడీలు డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఆయాలు కూడా డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారండి. మా గురించి ఒక్కసారి సీఎం గారు ఆలోచించి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. బీటెక్ ఎంటెక్ స్టూడెంట్స్ వాళ్ళు చేసేంత వర్క్ చేస్తున్నాం. మీరు ఇచ్చే ప్రతి యాప్, వైఎస్ఆర్ యాప్ అవనివ్వండి, ట్రాకర్ అవనివ్వండి, ప్రతిదీ మీరు ఇమీడియట్గా ఈ వర్క్ చేయండి అమ్మా అంటే ఆ వర్క్ మేము చేసి చూపిస్తున్నాం. మా సత్తా సార్ మీకు తెలియట్లేదా? సీఎం గారు మా బాధను అర్థం చేసుకొని మా డిమాండ్స్ నెరవేర్చాలని తమరిని కోరుకుంటున్నాను. కామ్రేడ్స్, మాది గన్నవరం ప్రాజెక్ట్ అండి. అంగన్వాడీ టీచరు. నా పేరు హేమలత. మరి మాట తప్పను మడం తిప్పనని నువ్వు ఒక వాగ్దానం చేసేవు. అలాగే తెలంగాణ మీద కేసీఆర్ మరి వాళ్ళకి జీతం పెంచారు. మన రాష్ట్ర ప్రభుత్వంలో మాకు జీతాలు పెంచలేదు. కేసీఆర్ జీతాలు పెంచిన విధానం మీద తెలంగాణ ప్రభుత్వం మీద మీకు 1,000 రూపాయలు నేను పెంచుతానని ఆ రోజు మాట ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు మరి 12వ తారీఖు నుండి సమ్మె కొనసాగించాము. మరి చర్చలకు 4 సార్లు పిలిపించినా కానీ మాకు ఏం జవాబేమీ చెప్పలేదు. అయినా సరే మాట ఇచ్చారు కాబట్టి అది మీరు వెనక్కి తీసుకుని మాకు మాట ఇచ్చి మా జీతాలు పెంచడానికి కూడా మీరు ప్రయత్నించమని మేము జగన్ గారిని కోరుకుంటున్నాము. అలాగే కలెక్టర్ ముట్టడి కూడా ఈరోజు 23వ రోజు జరిగిన విధానాన్ని బట్టి మేము ఇక్కడ మాట్లాడుతున్నాము. అన్ని ఆంధ్రప్రదేశ్ అంతా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఐక్యత కలిగి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి ఇక్కడ బందర్లో ముట్టడి చేసాము. అలాగే ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు నెరవేర్చాలి. 11 డిమాండ్స్ మాకు రావాలండి. మేము 10 నెరవేర్చామంటున్నారు. 11వది వేతనాలు ఆగినవి మాట్లాడతామంటున్నారు. ఆ 10 కూడా మాకు నెరవేర్చినట్టు మాకు జీవో కూడా రాలేదు. మరి 11వది కూడా వేతనాలు సరైన వేతనాలు మాకు లేవు. ఆ 11 గ్రాడ్యుటీ కూడా మాకు చేయాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కూడా మాకు కావాలి. ఏదన్నా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్కి ఆపద వచ్చిందంటే మాకు కనీసం సెలవులు కూడా లేవు. మరి వేసవి సెలవులు కూడా 15 రోజులు టీచరు, 15 రోజులు హెల్పర్ అంటున్నారు. అలా కాకుండా నెల రోజులంతా మాకు వేసవి సెలవులు కల్పించాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. అలాగే మా పట్ల మరి ఈ 2024లో కూడా మరి మీరు మాట ఇచ్చి మరి మీ అక్క చెల్లెళ్ళం కూడా మేము కాదా? మరి మా మాట మీరు ఎందుకు వినరు? మీరు ఉండాలంటే మీరు మాట ఇవ్వాలి. లేదంటే గద్దె దిగాలంటే ఒకసారి ఆలోచించుకోమని మేము జగన్ గారిని కోరుతున్నాము. అలాగే మా సమస్యలు కూడా తీరుస్తారని మేము ఎదురు చూస్తున్నాం. ఈ 2024లో మరి మాకు న్యాయం చెయ్యాలి. చర్చలకు పిలిపించి సరైన ప్రభుత్వం దిగి రావాలని మేము కోరుకుంటూ సెలవు. నా పేరు విజయలక్ష్మి అండి. మాది కంకిపాడు ప్రాజెక్టు. జగన్ గారు తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు పెంచుతానన్నారు. తెలంగాణలో ఇప్పుడు 13,400 ఇస్తున్నారండి. మాకు ఇంతవరకు మీరు జీతాలు పెంచలేదు. మీరు పదవుల పాదయాత్రలో 1,000 పెంచుతున్నారు. ఆ 1,000 పెంచారు. గత ప్రభుత్వం అయితే మాకు 10,400 పెంచిందండి. దానికి తోడుగా మీరు 1,000 రూపాయలు ఇచ్చారు. మొత్తం 11,400 జీతం వస్తుంది మాకు. మీరు మాకు జీతాలు పెంచాలి సారు. మాకు గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఇచ్చారు. మరి తెలంగాణలో 13,400 ఇస్తున్నారు సారు. మీరు మాకు 13,400 కూడా పెంచాలని మేము అడుగుచున్నాము. అయ్యా సీఎం గారు, మేము ఇన్ని రోజుల నుంచి చేస్తున్న ఆందోళన మీకు వినిపించటం లేదా? ఏదన్నా మీ పదవుల్లో ఉన్నాయి, ఏదన్నా ఎక్కడ ఏ గ్రామంలో జరుగుతాయి వెంటనే తెలుస్తాయే. అంగన్వాడీ వాళ్ళ బాధలు మీకు అర్థం కావటం లేదా? మినీ అంగన్వాడీగా చేస్తున్నాము.
భర్త లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మాకు వచ్చే శాలరీ 7,000 మా కుటుంబాలు మీ పిల్లలే చదివించుకోమా, పెళ్ళిళ్ళే చేసుకోమా, ఆరోగ్యం బాగున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళమా, మాకు వచ్చే జీతం ఏమోలే నాన్న. మా బాధలు అర్థం చేసుకొని మినీ వాళ్ళు మెయిన్గా చేయండి, మాకు కనీస వేతనం ఇవ్వండి. మాకు ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మాకు ఇలాంటి ఆందోళన మాకు లేదు. తాళాలు పగలు కొట్టించే ప్రభుత్వం ఈ మీ ప్రభుత్వంలోనే జరిగింది. తక్షణమే మా కోరికలు తీర్చి మమ్మల్ని ఒక్కసారి అర్థం చేసుకొని మీకు పాలాభిషేకం చేసేలా మమ్మల్ని అర్థం చేసుకోమని అడుగుతున్నాను నేను.